స్ట్రెస్ని రాకుండా ఎలా చేయాలో అని చెప్పారు కదా. స్ట్రెస్ నుంచి విముక్తం ఎలా అవ్వాలో చెప్పింది ఆవిడ. అది ఒక పద్ధతి. రిటర్న్ మనంతటా మనం ఒక్కొక్కరికి అందరికీ ఒకే రూల్ ఉండదు, ఒకేలాగా కాదు. ఎవరికి ఏ విధంగా మైండ్ రిలాక్స్ అవుతుందో చూసుకోండి. నాలుగోది అత్యంత ముఖ్యమైనది ఇగో పెద్దోడు గారు చెప్పారు, ఆధునికమైనటువంటి వ్యసనం. చేతిలో స్వర్గం మొబైల్, ఆ వ్యసనం పాడు చేస్తాం అందరినీ. ఓకే, టైం వేస్టే కాకుండా ఈ ఎమోషనల్ హెల్త్ దెబ్బతింటుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే మొబైల్ చూడటం మినిమైజ్ చేసుకోవాలి. రైట్. మళ్ళీ ముఖ్యంగా మన దేశం లాంటి దేశంలో ఎక్కడైతే ఆడవాళ్ళు ఇంకా ఆధునికమైనా కూడా తక్కువగా పరిగణించబడుతున్నటువంటి సమాజం ఉంది. అవునా కదా? మగవాళ్ళు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ. మనకు వనరులు ఉంటే మగపిల్లల్ని పెట్టుబడి పెట్టాం ఏంటి, సమానంగా చూడడం ఇంకా. సో ఇలాంటి సమాజాల్లో ఆడపిల్లలకి ఎంపవర్ అవ్వడానికి, సాధికారులు అవ్వడానికి ఏంటి ఒకే ఒక మార్గం ఏంటి? చదువుకోవటం, సంపాదన పొందవటం. నీ పెళ్ళికి నువ్వు ఒక నీ భర్త మీద కొడుకు మీద ఆధారపడితే వాడు విలువిస్తారా? ఇవ్వరు కదా. సో మీరు చదువుకోవాలి, సంపాదన పడాలి. ఆ సంపాదన మళ్ళీ తీసుకెళ్ళి భర్త చేతులను, తండ్రి చేతులను, కొడుకు చేతులను పెట్టండి. ఆ సంపాదన మీద నీకు అధికారం ఉండాలి. సో ఆ విధమైనటువంటి ఎంపవర్మెంట్తో, ఆ మనస్తత్వంతో మీరు చదువుకుంటే జీవితంలో ఎదగలుగుతారు. కాకినాడ రామారావుపేటలో వేయించేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శాఖాంబరి అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, భక్తులు ఆలయాన్ని వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అందంగా అలంకరించారు. ఆలయానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు లావణ్య, కొత్తపల్లి దేవి, శంకర్, భాస్కర్రావు, శ్రీనివాస్, సునీత, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులకు కండువాలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నగరంలో ఆలయాల అభివృద్ధికి సమర్థులైన వ్యక్తులను ఆలయ కమిటీ సభ్యులుగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండబాబు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. కోలాటం చేసిన భక్త బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గోడి సత్యవతి వెంకట్, టీడీపీ 41వ డివిజన్ ఇన్ఛార్జ్ విద్యాసాగర్, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.